యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుడు డేవిడ్ గారికి, అలాగే వినుటకు మీరు వేగిరపడుతున్నందుకు మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ దినమున కుటుంబాన్ని గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, కానీ దేవుని గురించి కొన్ని విషయాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనముని ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపం మీద. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. కనుక జీవము కలిగినటువంటి దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్యస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి వాడే దేవుడు. ఇవేం లేనటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఈ శరీరమునకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అలాగే ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కూడా మనకి ఇచ్చి ఉన్నారు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే పాత నిబంధన గ్రంథములో ఈ మాటలు ధర్మశాస్త్ర ప్రకారం కింద ఇశ్రాయేళ్లకు భూమి మీద వారి యొక్క శారీరకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క మాట వినినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ఉదాహరణకి అబ్రహామును ఆశీర్వదించినాడు. ఉదాహరణకి దావీదును ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి నోవహును ఆశీర్వదించి ఉన్నాడు. మోషేను ఆశీర్వదించి ఉన్నాడు. అనేక మందిని ఆశీర్వదించినట్లుగా మనము గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ భౌతికమైనటువంటి ఆశీర్వాదములు మనకి ఇచ్చి ఉన్నాడు. 2వ వచనములో నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మనం ఆ దేవుని మాట వింటే, దేవునికి లోబడితే మనకి ఇవన్నీ దొరుకుతాయి అనేది ఇప్పుడు నేటి కాలంలో ఎవరి బోధ అయి ఉన్నది? కాబట్టి క్రీస్తును ప్రభువుగా అంగీకరించకుండా, యేసు క్రీస్తు ద్వారా రక్షించబడకుండా, యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవకులుగా కాకుండా అనేక మంది సేవకులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు బోధించేటువంటి బోధ ఏంటయ్యా అంటే 3వ వచనములో చూద్దామండి. నీవు పట్టణములో దీవించబడదు. ఉద్యోగం వచ్చిందనుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, నువ్వు దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి, నువ్వు 10వ వంతు తీసుకురావాలి, అబ్రహాం 10వ వంతు ఇచ్చినాడని ఇలాంటి బోధలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేటి కాలంలో కూడా యేసుక్రీస్తు వారు వచ్చి యేసుక్రీస్తు ద్వారా నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవించబడదు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఇచ్చే బోధ ఏంటంటే దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని నమ్ముకో నీకు రోగాలు పోతాయి, దేవుని నమ్ముకో నీకు పరలోకం దొరుకుతుంది అంటున్నాడు. దేవుడు అంత ఈజీగా పరలోకాన్ని ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆదామే ఒక చిన్న పొరపాటు చేస్తే, అవ్వ చిన్న పొరపాటు చేస్తే, నా ఏదైనా తోటలో నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో అని అన్నాడు. అలాగే అహరోను కుమారులు నాదాబు, అబీహు కూడా ఏం చేసినారు? వేరొక అగ్ని తీసుకొచ్చినారు.
ఆ అగ్ని వాళ్ళ తండ్రి చేసేటువంటి అగ్నిని కాకుండా ఏదైనా పర్వాలేదు, ఇదైనా అగ్ని అదైనా అగ్ని అని చెప్పి నాదాబు అబీహులు దహన బలిక దగ్గరికి వేరొక అగ్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. అక్కడ ఏం చేసినాడయా అంటే వారిని అక్కడికక్కడే దహించినాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథములు వెంటనే ఇమీడియట్ పనిష్మెంట్ ఉన్నది అనేది మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వీరిని ఆశీర్వదించినాడు, నమ్మాలి. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన ప్రకారము దేవుని ఆశీర్వాదమునకు యోగ్యులమా కాదా, ఆ జీవం కలిగిన దేవునితో నీ సంబంధము నా సంబంధం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి ఒకసారి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇచ్చినాడు. ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం కింద ఉండేవారికి, యూదులైతేనేమి, సమరయులైతేనేమి, ఎవరైనా కానీ, హెబ్రీలు అయితేనేమి, ఎవరైనా సరే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి క్రీస్తు యేసు నందు దేవుడు స్తుతించబడాలని దేవుడి సంకల్పం. ఎందుకు యేసు క్రీస్తు వారు స్తుతించబడాలని దేవుని యొక్క ఆలోచన అంటే, ఈయన ఎలాంటి కుమారుడు అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమారుడైన దేవుడు ఏం చెప్తే ఆ చిత్త ప్రకారం జరిగించినటువంటి వాడు. కాబట్టి దేవుడికి ఏది ఇష్టమయ్యా అంటే దేవుని మాట వినేది దేవునికి ఇష్టం, దేవుని చిత్తాన్ని జరిగించేది దేవునికి ఇష్టం, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేది ఆయనకి ఇష్టం. ఆయనకి అవి ఇవ్వకుండా నువ్వు ఎంత దేవుని స్తుతించినా, ఎంత ప్రార్థించినా, ఎంత బైబిల్ చెప్పినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఏం చేసినా కూడా ఉపయోగము లేదు. ఇప్పుడు నీకు యేసు క్రీస్తు ద్వారా నీకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు ఇక్కడ ఇచ్చినాడు. చూద్దామండి ఒకసారి. ఆయన క్రీస్తునందు ఇప్పుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు ఏంటంటే, క్రీస్తు లేకుండా నీకు ఆశీర్వాదాలు లేవు. కాబట్టి భూమి మీద ఇవి స్వల్పమైనటువంటివి కనుక ఇప్పుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము పరలోక సంబంధమైన ఆశీర్వాదము. భూమి మీద ఉండే ఆశీర్వాదం మీద తృప్తిపడి దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఉపయోగం లేదు. నీవు యేసు క్రీస్తు ద్వారా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఇప్పుడు దేవుడు యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దేవుని మాట వినాలి, క్రీస్తుకు లోబడాలి. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి 40వ వచనాన్ని చదువుదామండి. 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? ఇశ్రాయేలీయులైనా, యూదులైనా, హెల్లెనీయులైనా, పరిసయ్యులైనా, అన్యులైనా, ఎవడైనా సరే క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు నందు పరలోక విషయంలో నీకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందాలి. కానీ క్రీస్తు లేకుండా ఆశీర్వాదాలు పొందాలి అని అంటే అది అయ్యేటువంటి పని మాత్రము కాదు. కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపదును. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారిని లేపాలి అంటే క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క సంఘంతో మనం సహవాసము మెండుగా ఉండాలని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మనకి ఇచ్చినాడు. కాబట్టి క్రీస్తునందు ఉండేటువంటి ఆశీర్వాదాలేమో ఆత్మ సంబంధమైనవి, ధర్మశాస్త్ర ప్రకారం కింద ఉండే ఆశీర్వాదాలేమో భూ సంబంధమైనవి. కాబట్టి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ మొర వినేటువంటి వాడు కాదు. నీవు క్రీస్తు ద్వారా నీవు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నీకు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇచ్చినాడు. ఆ ఆశీర్వాదముల కొరకు నువ్వు దేవుని నమ్మాలి, ఆ ఆశీర్వాదముల కొరకు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆ ఆశీర్వాదముల కొరకు ఆయన సంఘములో ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదములు పొందగలగటానికి నీవు నేను యోగ్యులమా కాదా? కాబట్టి యేసు క్రీస్తు వారు అందుకే వచ్చి
నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తు ద్వారా నీకు జీవమునిచ్చినాడు, యేసుక్రీస్తు ద్వారా నీకు నిత్య జీవమునిచ్చినాడు, యేసుక్రీస్తు ద్వారా నీకు పరలోకమునిచ్చినాడు. ఆ పరలోకానికి వెళ్ళడానికి ఈ దేవుడు మనకు అవసరం. ఈ దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు నాకును కూడా ఎలాగ ఏర్పాటు చేసి ఉన్నాడో ఒకసారి అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క వచనాన్ని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ఏర్పాటు చేసినాడు, రక్షకగా ఏర్పాటు చేసినాడు, సంఘానికి శిరస్సుగా ఏర్పాటు చేసినాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవడైనను సరే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తులోనికి రావాలి. యేసుక్రీస్తులోనికి వచ్చితేనే నీకు రక్షణ ఉంది. యేసుక్రీస్తులో ఉంటేనే నీకు ఆయన ప్రభు అవుతాడు. యేసుక్రీస్తులో లేకుండా నేను ఎక్కడికై పోయినా ఎక్కడున్నా నాకు రక్షకుడు ఉన్నాడులే అంటే అలాగూ ఆయన ఒప్పుకునేటువంటి విధానము లేదు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేటువంటి వాడు. తీర్పు దినమని ఏమంటాడంటే వారి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం అంటున్నాడు. చూద్దామండి. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు రెండోసారి ఆయన వచ్చేది ఎవరు అంటే పాపము లేకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే పాపమును యేసుక్రీస్తు ద్వారా కడిగి వేసుకోవాలి, పాపమును తీసివేసుకోవాలి. పాప క్షమాపణ క్రీస్తులో ఉన్నది. దేవుడు యేసుక్రీస్తును నీకు ప్రభువుగా ఏర్పాటు చేసినాడు. ఈ ప్రభువునందు నీవు ఉంటే, ఈ ప్రభువునందు నీవు నేను కానీ ఉండినట్లయితే మనము తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు వారు వచ్చే లోపల క్రీస్తులో ఉండి నిద్రించినట్లయితే క్రీస్తుతో వస్తాం. అది క్రీస్తులో లేకుండా మనం నిద్రించినట్లయితే క్రీస్తుతో రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు పాతాళంలో ఉండవలసిందే, వారు నరకానికి వెళ్ళవలసిందే తీర్పు దినమున. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేటువంటి అంశం ఏమిటయా అంటే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా నీవు నేను కూడా రక్షించబడి క్రీస్తులో ఉండి నిద్రించినట్లయితే మొదట మనం లేస్తాం. ఈ అధ్యాయం మీరు చదివినట్లయితే చివరి వరకు మనం మొదట లేస్తాం. కాబట్టి క్రీస్తు వచ్చేప్పుడు మనం లేపబడేటువంటి క్రైస్తవులుగా ఉన్నామా లేదా? లేపబడిన తర్వాత గొర్రెలను మేకలను వేరుపరిచినట్టు ఇద్దరిని వేరుపరుస్తాడు. ఒకరేమో పాతాళానికి వెళ్ళిపోతారు, ఒకరేమో పరదేశకు వెళ్ళిపోతారు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ స్థితిలో క్రీస్తునందు ఉండి మృతులైనట్లయితే పరలోకమునకు వారసులం అవుతామని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలాగూ మనము క్రీస్తులో ఉండినట్లయితే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు నీకు నాకును కూడా కలుగుతున్నాయి. ఆ ఆశీర్వాదాలు పొందటానికి నీవు నేను కూడా యోగ్యులుగా ఉండి దేవుని గణపరచాలని, మహిమపరచాలని, యేసు క్రీస్తు ద్వారా ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలండి.